హ్యావ్ యోర్స్. ఇప్పుడు చెప్పే కంటెంట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంటుంది కదా. సో అందులో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఉంటుంది. సో ఎంఎస్ ఎక్సెల్ కొత్తగా నేర్చుకున్న వారు ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పబోయేది. ఇప్పుడు అది ఎట్లా అంటే, ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్కి కంటెంట్ కావాల్సి ఉంటుంది. కంటెంట్ లేకపోతే ప్రాక్టీస్ ఎలా చేస్తారు? సో దానికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో ఉన్న డేటాను మీరు యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. అది ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే మ్యాక్రో. సో ఆ వెబ్సైట్లో ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు డెమో చేసి చూపిస్తాను. ఫాలో కండి, సరిపోతుంది. చూసారు కదా స్క్రీన్ మీద. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే మ్యాక్రోని గూగుల్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ లింక్ని ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ అయ్యింది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫీల్డ్ నేమ్ అంటే ఐడి ఉంది. దాని టైప్ ఏంటి, రో నెంబర్. అలాగే ఫస్ట్ నేము, దాని టైప్ కూడా ఫస్ట్ నేము. అలాగే లాస్ట్ నేము. అంటే బై డిఫాల్ట్ వచ్చినాయి. మీకు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కింద చూడండి యాడ్ అనదర్ ఫీల్డ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ అనదర్ ఫీల్డ్. సో వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్ వచ్చింది. ఇది క్లియర్ చేద్దాం. ఇది క్లియర్ చేసి అక్కడ టైప్ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ అని పెడదాం. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అందులో ఉంటాయి, చేసుకోవచ్చు. కరెన్సీని పెడదాం. కరెన్సీని టైప్ చేసి ట్యాప్ చేసి పక్కన దాని టైప్ ఏంటంటే ఇక్కడ ఉంటాయండి. సో మనం ఏంటంటే అందులో సూటబుల్ది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెన్సీ మనం టైప్ చేసాం కదా, కరెన్సీ కోడ్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ వచ్చింది కదా కరెన్సీ మనం టైప్ చేసినాము, దాని టైప్ కరెన్సీ కోడ్ అనమాట. సో చాలా మన ఫీల్డ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇది బై డిఫాల్ట్ ఏంటంటే 1000 డేస్ ఉంటుంది, 1000 రోజు ఉంటుంది కంటెంట్. మనం ఇక్కడ 1000 ఉంది కదా, అది డిలీట్ చేసేసి మీకు 1000 కంటెంట్ కావాలంటే 1000 ఎక్సెల్ షీట్లో రోజు వస్తాయి. ఒకళ్ళు 1000 కాకపోతే ఇంకా తక్కువ కావాలనుకోండి, ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటి కొంచెం ఈజీగా ఉంటుంది. 1000 చేసుకోవచ్చు. సో 1000 రోజు నేను ఇస్తున్నాను, మీరు అన్నీ అంత నేర్చుకోవచ్చు. తర్వాత ఫార్మాట్ ఏంటంటే ఇక్కడ సిఎస్వి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్లో మీకు నచ్చిన ఫార్మాట్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్సెల్ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది ఎక్సెల్. సో ఎక్సెల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా కిందని, ఇది కనిపించట్లేదు కదా, డౌన్లోడ్ డేటా అని ఉంటుంది, అది కొట్టండి. చూడండి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఫైల్. సో ఇది ఓపెన్ చేసి మొత్తం కంటెంట్ ఇలాగ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మాన్యువల్గా ఎక్సెల్లో టైప్ చేస్తే చాలా టైం పడుతుంది. అదే ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని చేస్తే టైం చాలా వరకు మనకి వృధా కాకుండా ఉంటుంది అన్నమాట. సో ఆ తర్వాత ఇలాగ డౌన్లోడ్ చేసిన కంటెంట్ తీసుకుని దానికి టేబుల్ ఇచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఇదివరకు ఇచ్చిన వీడియోలో వచ్చేస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి బార్డర్స్ లేవు. ఆల్ బార్డర్ సెలెక్ట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ చెప్పున్నాను ఇదివరకు వీడియోలో, అది చూసి ఫాలో అవ్వండి.